Okay, guys, tell me. Today we are going to discuss about users. సో ఏమేమి ఉన్నాయి సిలబస్ ఇక్కడ చూసినట్లయితే మీరు టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కాన్ఫిగరేషన్ బేసిక్స్. ఓకే, కాన్ఫిగరేషన్ బేసిక్స్లో ఫ్యాక్టరీ డిఫాల్ట్ అంటే ఏంటి, ఇనిషియల్ కాన్ఫిగరేషన్, యూజర్స్ కాన్ఫిగరేషన్, మొత్తం రెస్క్యూ కాన్ఫిగరేషన్ వి ఆల్రెడీ డిస్కస్ ఎస్టర్డే. సో సమ్ ఆఫ్ దెమ్ ఇక్కడ ఫిల్టర్ అవుట్పుట్ ఆల్రెడీ చూసాము. ఎర్రర్స్ ఎలా ఫిల్టర్ చేసాం అంటే ఫిల్టర్ అవుట్పుట్ అంటే మ్యాచ్ కండిషన్స్ మళ్ళీ చెప్తాను ఈరోజు. సో ఇవన్నీ అయిపోయినాయి. ఈరోజు కాన్ఫిగరేషన్ బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసేద్దాం 1 అవర్లో. ఓకే, టుమారో ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ అది, అలాగే రౌటింగ్ ఫండమెంటల్స్ కొంచెం అయిపోతాయి. టుమారో ఈ 2 అయిపోతాయి. ఓకే. శుక్రవారం పాలిసీస్ అయిపోతాయి. ఓకే. శుక్రవారం ఏమైపోతాయి పాలిసీస్, ఫైర్‌వాల్ ఫిల్టర్స్, రౌటింగ్ పాలిసీస్ అయిపోతాయి. శనివారం హాలిడే, సండే వౌచర్ ఎగ్జామ్, మండే ఎవ్రీవన్ నీడ్ టు రైట్ ఎన్ ఎగ్జామ్. ఓకే. దిస్ ఈజ్ అవర్ అజెండా. ఓకేనా? లెట్స్ బిగిన్ ద షో. ఓకే. సో ఐయామ్ ఓపెనింగ్ మై ల్యాబ్ జేఎన్‌సీ3, ఐ మీన్ జూనోస్ ల్యాబ్. నౌ ఏం టైప్ చేయాలో చెప్పండి. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఐ నీడ్ టు ఎంటర్ హియర్? రూట్. Okay. ఓకే. Like బ్రో ఒకసారి Learn. బ్రో మీరు క్వశ్చన్స్ చెప్తున్నారు కదా ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని, అవును. ఎవరైనా నోట్ చేస్తున్నారు బ్రో ఎగ్జామినేషన్ క్వశ్చన్స్? నోట్ చేస్తున్నారా బ్రో ఎవరైనా ఎగ్జామినేషన్ క్వశ్చన్స్? చేసుకుంటున్నాను. చేసుకోండి. నేను డోంట్ వరీ, ఐ విల్ గివ్ ఎ డాక్యుమెంట్. ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్. ఓకే. ఓకే అన్న, ఓకే. నాతో డాక్యుమెంట్ ఉంది. ఐ విల్ గివ్ ఎ డాక్యుమెంట్. ఓకే. సో ఆ షూర్ డాక్యుమెంట్ అన్న. వౌచర్ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చెప్తాను. అట్ ది సేమ్ టైం మెయిన్ ఎగ్జామ్ అప్పుడు కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డాక్యుమెంట్లో. ఆన్సర్స్ మీ చేతి నుంచే చెప్పిస్తాను. ఓకేనా? డోంట్ వరీ. ఓకే అన్న. బట్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ నోట్ ఇట్ డౌన్ ఆన్ సమ్వేర్ ఎల్స్. ఎందుకంటే మీరు నోట్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది. ఇంకా ఇంకా బాగా ఆన్సర్ చేయగలరు. అందుకే అందుకే ఇది రివీల్ చేయలే నేను. నువ్వు అడిగి ఇప్పుడు రివీల్ చేపించావు డాక్యుమెంట్ ఆ, గురించి. అలా మీరు కంటిన్యూస్ గా చెప్తుంటారు కదా అని మధ్యలో పాజ్ ప్లీజ్ తీసుకున్నాను. ఎవ్రీవన్ రిమెంబర్ ఇట్. ఓకే. ఐ మీన్ ఎవ్రీవన్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. యా. సో చెప్పండి, ఓకే. ఇప్పుడు నేనేం టైప్ చేయాలి ఇక్కడ? రూట్ టైప్ చేశాను. నెక్స్ట్ ఏం టైప్ చేయాలి? Count. కాన్ఫిగరేషన్ చేయాలి. CLI. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను రౌటర్లోకి వెళ్ళిపోయా. సో నౌ వాట్ ఐ వాంట్ టు డూ, లెట్ మీ ఓపెన్ ఏ డాక్యుమెంట్ అండ్ సీ వాట్ వీ హ్యావ్ మిస్డ్. సో వి డిస్కస్డ్ CLI డిస్కస్ చేసాం. సో బిట్వీన్ ఆపరేషనల్ మోడ్ అండ్ కాన్ఫిగరేషన్ మోడ్ ఏంటి డిస్కస్ చేసాం. ఓకే, కమిట్ ఆప్షన్స్ చూపిస్తాను మీకు ఈరోజు. ఐ విల్ షో యూ సమ్ కమిట్ ఆప్షన్స్. ఈ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఈ షార్ట్ కట్స్ కొన్ని చూపిస్తాను. కీవర్డ్స్, లైనెక్స్ షార్ట్ కట్స్ ఇవి. దెన్ సిస్టమ్ లాగిన్. ఓకే. సో యూజర్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ యూజర్స్. ఓకే. లెట్స్ సీ దిస్. ఓకే. ఓకే. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ యూజర్ అకౌంట్. సో యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ రూట్ ఉంది కదా. సో రూట్ అంటే ఫస్ట్ యూజర్స్ క్రియేట్ చేయాలి. చేద్దాం. ఓకే, కూల్. సో కాన్ఫిగరేషన్ చేయాలి. సో శ్రావణి మీరు అడిగారు కదా నిన్న. ఎవ్రీవన్ లెట్స్ సి ఒక డివైస్లోకి యూజర్స్ ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. కాన్ఫిగర్ అండ్ సిస్టమ్ హైరార్కీ. సిస్టంలోనే కదా మనం క్రియేట్ చేయాల్సింది. సో సెట్ సిస్టమ్ లాగిన్. ఓకే, సెట్ సిస్టమ్ లాగిన్ ఇచ్చి యూజర్ అండ్ యూజర్ నేమ్. యూజర్ ఏమి ఇద్దాం? శ్రావణి. ఓ, రూట్ అథెంటికేషన్ ఇవ్వాలి. ఓకే, ప్లేన్ టెక్స్ట్ పాస్వర్డ్. సో అథెంటికేషన్ ప్లేన్ టెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చి శ్రావణికి ఒక పాస్వర్డ్ ఏంటి? శ్రావణి @123 అని ఇచ్చానండి. మళ్ళీ సేమ్ ఇవ్వాలి పాస్వర్డ్. ఓకే. నెక్స్ట్ ఇంకో యూజర్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ గణేష్. గణేష్ అన్న. లేదు నేను నీ యూజర్ క్రియేట్ చేస్తున్నాను అంతే. సో గణేష్ @123. గణేష్ @123. ఇట్లా మీ పేర్లు ఎన్ని కావాలంటే అన్ని మీరు యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ డివైస్లోకి ఎలా లాగిన్ అవ్వాలనేది. ఓకే. నౌ శ్రావణి అండ్ గణేష్ అని ఇద్దరు యూజర్స్ నేమ్ క్రియేట్ చేశాను. పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను. అయిపోయింది. ఓకే. నౌ మనం పర్మిషన్స్ ఇవ్వాలి వాళ్ళకి.
ఒక్కొక్క యూజర్‌కి ఒక్కొక్క పర్మిషన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? చూడండి. సో, సెట్ సిస్టమ్ లాగిన్ యూజర్ ఇచ్చి యూ నీడ్ టు గివ్ పర్మిషన్స్. యూజర్ ఎవరు? శ్రావణి గదా! శ్రావణి ఇచ్చి ఆ తర్వాత క్లాస్. సో, క్లాస్ అంటే ఏంటి? పర్మిషన్ ఇవ్వడం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి మనకి? 4 టైప్స్ ఆఫ్ పర్మిషన్. ఇది అనదర్ ఎగ్జామినేషన్ క్వెషన్, మెయిన్ ఎగ్జామినేషన్ క్వెషన్. రిమెంబర్, నోట్ ఇట్ డౌన్. సో, యూజర్ క్లాస్ యూజర్ ఏముంది? క్లాస్ మాత్రమే ఉంది. సో, ఈ క్లాస్‌లోనే మనకి పర్మిషన్స్ ఉంటాయి. ఒకటే ఒకటి క్లాస్ గుర్తుపెట్టుకోండి. క్వెషన్ వస్తుంది ఇందులో నుంచి. సో, ఈ క్లాస్‌లో ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే. కానీ ఈ 4లో ఒకటి మాత్రమే మనం అసైన్ చేయగలం. ఒక యూజర్‌కి ఒక పర్మిషన్ మాత్రమే అసైన్ చేయగలం. అడుగుతాడు, కన్‌ఫ్యూజ్ చేస్తాడు. హౌ మెనీ పర్మిషన్స్ వి కెన్ అసైన్ టు ద క్లాస్ యూజర్ అని. మీకు క్లాస్ కనిపిస్తున్నట్టు నంబర్ 4 ఉంటది. నంబర్ 4 అని ఎంటర్ చేస్తారు. ఓహ్! 4 పర్మిషన్స్ అని. నో. ఓన్లీ 1 పర్మిషన్ మాత్రమే అసైన్ చేయగలం. క్వెషన్‌ని బాగా చదివి ఆన్సర్ చేయండి. వాడు చాలా టాక్టిక్ ఐ మీన్ చాలా ఆహ్, దాన్నేమంటారు? ఇంటెలిజెంట్‌గా అడుగుతాడు క్వెషన్స్. క్వెషన్‌ని నీట్‌గా చదివి ఆన్సర్ చేయండి. హౌ మెనీ పర్మిషన్స్ అంటే 4. బట్ ఒక యూజర్‌కి ఎన్ని పర్మిషన్స్ అసైన్ చేయొచ్చంటే ఓన్లీ 1. సో, క్లాస్ అని ఇచ్చేసి ఇ దీంట్లో అనదర్ ఎగ్జామినేషన్ క్వెషన్ వచ్చేసి మొత్తం ఆల్ పర్మిషన్స్ ఇవ్వాలంటే ఏంటి? సూపర్ యూజర్. ఓకే. ఇఫ్ యూ గివ్ ఆల్ పర్మిషన్స్ రైట్, వాట్ ఈస్ ద క్లాస్? ఇట్ ఈస్ సూపర్ యూజర్. ఓకే. సూపర్ యూజర్ అంటే కాన్ఫిగర్ చేయొచ్చు, కమిట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. శ్రావణి అయితే సూపర్ యూజర్ ఇచ్చా. అదే గణేష్‌కి ఏమి ఇస్తాను? గణేష్‌కి ఏమి ఇస్తాను? జస్ట్ ఓన్లీ క్లాస్. సూపర్ యూజర్ కాకుండా మొత్తం ఈడేంది పర్మిషన్ ఆల్ ఇచ్చాను. ఆల్ కాకుండా ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్ రీడ్ ఇస్తా. ఓన్లీ. రీడ్ ఓన్లీ ఇస్తా. అంటే ఈ కెనాట్ కాన్ఫిగర్ ఇట్ అన్నమాట. ఓకే. చూద్దాం. సో, ఇప్పుడు కంపేర్ చేస్తే ఇదేమవుతుంది? క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ అంటే ఇంక అన్‌కమిటెడ్ కాన్ఫిగరేషన్. సో, ఇదంతా యాడ్ చేసా ప్లస్. ఓకే. ఇదంతా. సో, దీన్ని మనం కాన్ఫిగరేషన్ మోడ్‌లో చూడాలంటే డిస్‌ప్లే సెట్. చూడండి. హ్యాపీగా కాన్ఫిగరేషన్ ఏముంది ఈడ? ఓకే. ఏముంది? అథెంటికేషన్ పాస్వర్డ్ ఉంది. ఆసమ్. సో, క్లాస్ యూజర్స్ క్రియేట్ చేశా. వాళ్ళకి అథెంటికేషన్ ఇచ్చా. అండ్ అది ఏ క్లాస్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ కనిపియదు. ఓకేనా? దట్స్ ఇట్. సో, నౌ నేను కమిట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. రియల్ టైమ్‌లో ఎప్పుడైనా సరే కమిట్ చేసే ముందు కమిట్ చెక్ చేస్తారు. కమిట్ చేయాలంటే ఎన్ని ఎన్ని ఉన్నాయో చూడండి. కమిట్ చెక్. కమిట్ చెక్ చేస్తామంటే ఇట్ విల్ టెల్ యూ. ఓకే. ఎదర్ మనం ఏమైనా కాన్ఫిగరేషన్ మిస్ చేసామా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు కమిట్ చెక్ అని కొడితే మనం ఏంటి రూట్ కాన్ఫిగరేషన్ మిస్ చేసాం. రూట్ కాన్ఫిగరేషన్ బై డిఫాల్ట్ చేయాలి గదా! అది మిస్ చేసాం. ఓకే. ఇట్ విల్ టెల్ యూ. సో, ఇప్పుడు కమిట్ చెక్ కొడతా. అది చెప్తుంది. హే! రూట్ కాన్ఫిగరేషన్ ఈస్ మిస్సింగ్ అని. సో, ఆల్వేస్ డూ కమిట్ చెక్. జునిపర్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తే ఏదైనా కాన్ఫిగర్ చేస్తే ఆల్వేస్ డూ కమిట్ చెక్. డైరెక్ట్‌గా కమిట్ చేయకండి. ఓకేనా? ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ టు డూ కమిట్ చెక్. ఇట్ విల్ చెక్ ద సింటాక్సెస్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే. అదొకటి. ఇంకొకటి ఇప్పుడు కమిట్ అట్ అని ఉంటుంది. అంటే ఏంటి? సేవ్ చేయాలి. కానీ ఒక 10 మినిట్స్ తర్వాత. సో, కమిట్ అట్ అని ఇచ్చి ఆ టైమ్ స్టాంప్ ఇచ్చారనుకోండి. ఆ టైంకి అది సేవ్ అవుతుంది కాన్ఫిగరేషన్. ఓకేనా? కమిట్ చాలా రకాలు. ఒకటి కమిట్ అండ్ క్విట్ చేసేసి సేవ్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. 2 కమిట్ అట్ అంటే పలానా టైంకి. అంటే ఇప్పుడు నేను టైమ్ ఉంది గదా! రన్ షో సిస్టమ్ అప్ టైమ్ చేస్తే ఎంతుంది అప్ టైమ్ ఈడ? ఆహ్, కరెంట్ టైమ్ వచ్చేసి ఏముంది? 4:10 యూటీసీ ఉంది. నేనేం చేస్తాను? 4:01 యూటీసీకి ఇస్తే అప్పుడు కమిట్ అయితుంది ఆటోమేటిక్‌గా. పర్టిక్యులర్ టైమ్ స్టాంప్ ఇస్తే ఆ టైమ్ స్టాంప్‌కి కమిట్ అవుతుంది. కమిట్ చెక్ అంటే ఇట్ విల్ చెక్ ద సింటాక్స్ ఎర్రర్స్. ఏమన్నా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. కమెంట్ అనుకోండి. రియల్ టైమ్‌లో వి యూజ్ దిస్ కమాండ్ ఎ లాట్. కమిట్ అంటే మనము లాగిన్ అయ్యి డివైజెస్‌లో చేంజెస్ చేస్తుంటాం గదా! చేంజెస్ చేసేటప్పుడు ఎందుకు చేంజ్ చేసినావు? ఎందుకు లాగిన్ అయ్యి ఒక కాన్ఫిగరేషన్ చేంజ్ చేసావు? ఎందుకు చేంజ్ చేసావనేది మనం ఈడ ఎంటర్ చేయాలి. జనరల్లీ మనము టికెట్స్ క్రియేట్ చేస్తుంటాం. ఈ డివైస్‌లో రౌటర్ కాన్ఫిగరేషన్ చేంజ్ చెయ్యి అని. ఆ టికెట్ ఐడీ నంబర్ ఇస్తే అయిపాయే. కమెంట్ వచ్చేసి ఈ టికెట్ ఐడీ ప్రకారం ఇది చేంజ్ చేయాలి కాబట్టి టికెట్ ఐడీ. కమెంట్ అని చెప్పేసి ఆ టికెట్ ఐడీ ఇస్తే అది కమెంట్ అవుతుంది. ఎందుకు కమిట్ చేసామనేది ఒక రీజన్ ఉంటుంది. ఓకే.
కమిట్ కన్ఫర్మ్డ్. కమిట్ కన్ఫర్మ్డ్ అంటే ఓకే. ఓకే. కమిట్ కన్ఫర్మ్డ్ అని ఇచ్చామనుకోండి. ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ట్రబుల్ షూట్ చేసేటప్పుడు. మీరు రియల్ టైమ్ జునిపర్ డివైసెస్‌లో ట్రబుల్ షూట్ చేస్తుంటారు. ఆ ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్‌లో ఏదో ఒకటి కాన్ఫిగర్ చేస్తే ఇష్యూ రిజాల్వ్ అయితదని అనుకుంటారు. సో, అది కాన్ఫిగర్ చేశారు. కానీ మీకు డౌట్ ఉంది. ఒకవేళ అది రిజాల్వ్ అవుతుందా? అవ్వదా? అని. సో, ఒకవేళ ఇంపాక్ట్ వచ్చిందనుకో, అది కాన్ఫిగర్ చేసిన తర్వాత డివైస్ యాక్సెస్ లాస్ అయిపోయిందనుకో, పెద్ద ప్రాబ్లమ్ కదా! అని చెప్పేసి కమిట్ కన్ఫర్మ్డ్ అని ఇచ్చేసి అని ఎంటర్ కొట్టేస్తే 10 మినిట్స్ వరకు కాన్ఫిగరేషన్ సేవ్ అయ్యి, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా రోల్ బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ప్రీవియస్ కాన్ఫిగ్ వచ్చేస్తుంది. ఓకే. అర్థమైందా? 10 మినిట్స్ వరకు కాన్ఫిగరేషన్ సేవ్ అవుతుంది. కమిట్ కన్ఫర్మ్డ్ కొడితే. ఆ తర్వాత రోల్ బ్యాక్ అయితుంది. ఓకే. ఇది టెస్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేసే కమాండ్. ఒకవేళ వర్క్ అవుతుందనుకో, అప్పుడు మళ్ళీ కమిట్ కొట్టేసేయొచ్చు. ఓకే. లేదు 10 మినిట్స్ వరకు ఎందుకు వెయిట్ చేయాలంటే కమిట్ కన్ఫర్మ్ 2, కమిట్ కన్ఫర్మ్ 3 అట్లా ఇయొచ్చు. బై డిఫాల్ట్ కమిట్ కన్ఫర్మ్డ్ ఎన్ని మినిట్స్ తీసుకుంటుంది? 10 మినిట్స్ తీసుకుంటుంది. సో, కమిట్ కన్ఫర్మ్డ్ అనే కమాండ్ చేస్తే కమిట్ అవుతుంది కాన్ఫిగరేషన్. అయ్యి 10 మినిట్స్ తర్వాత రోల్ బ్యాక్ అవుతుంది. ఓకేనా? 10 మినిట్స్ తర్వాత రోల్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ కమిట్ చెక్. చూడు ఏం మిస్ అయింది? కమిట్ చెక్ కొడితే ఇమ్మీడియేట్‌గా చెక్ చేసి, హేయ్! యూ మిస్సింగ్ సంథింగ్. మాండేటరీ స్టేట్మెంట్ క్లాస్ మిస్ చేశానంట నేను. చూడు సింటాక్స్ మిస్ చేశా. సో, క్లాస్ కాన్ఫిగర్ చేద్దాం. సెట్ సిస్టమ్ లాగిన్ యూజర్ ఏ యూజర్‌కి? ఎస్‌హెచ్‌ఆర్ గణేష్. అసలు ఎస్‌హెచ్‌ఆర్ గణేషే లేదు. నేను తప్పు తీసుకున్నా. సో, నో యూజ్ సో, నేను డిలీట్ చేయాలి. సో, చూద్దాం. థింక్ ఏదో తప్పు జరిగింది. షో ఓయమ్మ జీవితం. షో డిస్‌ప్లే సెట్. సో, ఇక్కడ చూడండి. శ్రావణి యూజర్ కరెక్టే. ఇదేంటి నేను ఇది తప్పు జరిగింది. ఎస్హెచ్ఆర్ యాడ్ అయిందని అడిషనల్ గా. అదే. అది తీసేద్దాం మనం. ఇది తీసేద్దాం. ఈ యూజర్ లేదు. ఈ కీబోర్డ్ పని చేయడం లేదు అయ్యా. సేవా? హ్మ్. ఓకే. శ్రావణి యూజర్ ఒక్కటే ఉంది. సో, ఇప్పుడు నేను గణేష్ సెట్ సిస్టమ్ యూజర్ గణేష్ ఏదేదో వెళ్తుంది. సెట్ సిస్టమ్ లాగిన్ యూజర్ గణేష్. ఓకేనా? క్లాస్ రీడ్ ఓన్లీ. ఆల్రెడీ ఇచ్చాను కదా! రీడ్ ఓన్లీ. గణేష్ క్రియేట్ చేశా గణేష్‌ని ఇది. ఓకే. అది ఇంకోటి ఎక్స్‌ట్రా తీసుకుందిలెండి. ఓకే. శ్రావణికి తీసుకుని మనోడిది అథెంటికేషన్ ఇవ్వలే నేను. ఐ మిస్డ్ అథెంటికేషన్. శ్రావణికి ఈ 2 ఇచ్చాను. అథెంటికేషన్ ఇవ్వలే. మనోనికి అథెంటికేషన్ ఇద్దాం. ఓకే. అది. ఈ యూజర్‌కి పలానా యూజర్‌కి ఐ నీడ్ టు గివ్ ఎ అథెంటికేషన్. అథెంటికేషన్ ఇవ్వకుండా ఎట్లా? సో, అథెంటికేషన్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ గణేష్ @123. హుహు. హుహు. హ్మ్. ఓకే. ఇప్పుడు కమిట్ చెక్ చేయాలంటే ఇంక రూట్ కమిట్స్ మిస్ చేసాం కదా! సెట్ సిస్టమ్ రూట్ అథెంటికేషన్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ ఇది ల్యాబ్ 123 ఇది ల్యాబ్ 123 అయిపోయింది. డన్. ఇప్పుడు కమిట్ చెక్ చేద్దాం. ఏమన్నా తప్పున్నాయేంటి సింటాక్స్‌లో? సో, ఏం లేవు. సో, కమిట్ చెక్ సక్సీడ్ అయింది కాబట్టి కమిట్ చేయొచ్చు. ఇంకోటి కమిట్ అని కొట్టి టైమ్ స్టాంప్ ఇయ్యాలి. ఏ టైమ్ స్టాంప్‌లో అని. ఇప్పుడు నేను అదంతా టైప్ చేయలేను. అది టైమ్ స్టాంప్ ఇస్తే ఆ టైంకి అయితుంది. ఇంకోటి కమిట్ కన్ఫర్మ్డ్ అని కొట్టినామనుకోండి. కమిట్ కన్ఫర్మ్డ్ అని కొడితే చూడండి 10 మినిట్స్ వరకు కమిట్ అవుతుంది. సో, ఇదేమవుతుంది కమిట్ కన్ఫర్మ్డ్ విల్ బి ఆటోమేటికల్లీ రోల్ బ్యాక్ ఇన్ 10 మినిట్స్ అంటే ఏ కాన్ఫిగరేషన్ అయితే ఉందో అది ఆటోమేటిక్‌గా రోల్ బ్యాక్ అవుతుంది. 10 మినిట్స్ బ్యాక్. సో, మీరు ఇప్పుడు చెక్ చేస్తారు. మొత్తం అంతా కరెక్ట్‌గా ఉందా లేదా? ఒకవేళ అంతా కరెక్ట్‌గా ఉందనుకోండి, రోల్ బ్యాక్ అవ్వకముందుకే మళ్ళీ ఇంకొకసారి కమిట్ ఇచ్చేసారనుకోండి అయిపాయే. కమిట్, కమెంట్ ఇచ్చేసారనుకోండి. కమెంట్ ఏంటి? నేను ఏం చేశాను? కమెంట్ ఇచ్చి యూజర్, యూజర్ లాగిన్, యూజర్ యూజర్స్ కాన్ఫిగ్ అని ఇచ్చాననుకోండి. కమిట్ అయిపోతుంది. ఓకే. అది. సో, ఇప్పుడు నేను ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు నేను మళ్ళీ
రోల్ బ్యాక్ అవ్వకుండా 10 మినిట్స్‌లో మళ్ళీ రోల్ బ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మళ్ళీ కమిట్ ఇష్యూ చేయాలి. కమిట్ అనే ఇష్యూ చేయొచ్చు. కమెంట్ అనే ఇష్యూ చేయొచ్చు. కమిట్ అండ్ క్విట్ అనే యూజ్ చేయొచ్చు. ఓకే. నేను కమెంట్ యూజ్ చేశా. సో, ఇప్పుడు చూడండి షో సిస్టమ్ కమిట్స్ కొట్టేస్తే యూ విల్ సీ రీసెంట్ కమిట్ ఇది. ఎందుకు ఈడ నాది ఉంటుంది. ఇగో రీసెంట్ కమిట్ ఇది యూజర్స్ కాన్ఫిగ్ అని నేను ఇచ్చా. దిస్ ఈస్ అ రీసెంట్ కమిట్. ఓకే. ఇట్లా ఉంటుంది. సో, మీరు కమెంట్ చేయడం వల్ల ఈజీగా గుర్తుపడతారు. నేను చెప్పా కదా! ఏది రోల్ బ్యాక్ చేయాలి ఇట్లా 50 ఉంటాయి యాక్టివ్ కాన్ఫిగరేషన్‌లు. సో, ఇఫ్ వీటన్నిటికి ఒక నేమ్ ఇయ్యొచ్చు. ఇది ఈ కాన్ఫిగరేషన్, ఇక్కడ నేను ఈ కాన్ఫిగరేషన్ అని. సో, మీకు గుర్తుంటది. ఓకే. నేను ఈ పలానా రోజు పలానా కాన్ఫిగరేషన్ చేంజ్ చేశాను. ఇది లోడ్ చేసేస్తే సెట్ అయిపోతదని సెట్ చేయొచ్చు. అట్లా. ఓకే. దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కమిట్ ఆప్షన్స్ అండ్ యూజర్స్. సో, సిమిలర్‌గా నేను ఇక్కడ ఇంకొకటుంది. ఐయామ్ కాన్ఫిగరింగ్ ఏ ఎస్ఎస్హెచ్ సర్వీసెస్. ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేయాలి కదా! సెట్ సిస్టమ్ సర్వీసెస్ ఎస్ఎస్హెచ్ థాట్స్ ఇట్. ఒకే ఒక కమాండ్. కమిట్. నెక్స్ట్ ఆర్1 వెళ్ళిపోయింది కదా! ఆర్2కెళ్తున్నా. సారీ. దిస్ ఈస్ జూనోస్ 1. సో, నెక్స్ట్ ఏంటి? జూనోస్ 2. సాయిరామ్! మనం ఇంగా ఐపీ అడ్రెస్ కూడా కాన్ఫిగర్ చేయాలి కదా! ఓకే. సో, జూనోస్ 1లోకెళ్ళి మనం ఐపీ అడ్రెస్ కాన్ఫిగరేషన్ చేసినామా గైస్? చేయలే కదా! చేయలేదన్నా. చేయలేదు. ఓకే. ఓన్లీ యూజర్స్ మాత్రమే కాన్ఫిగర్ చేసినాం. నౌ లెట్ మీ కాన్ఫిగర్ ఐపీ అడ్రెస్. చెప్పండి సెట్ ఇంటర్ఫేసెస్ em0.0 చెప్పండి. ఎవరైనా చేసినారా? కెన్ ఎనీవన్ టెల్ మీ ద కమాండ్? సెట్ ఇంటర్ఫేసెస్ ఏంటి? Family. వెరీ గుడ్. ఫ్యామిలీ Family. ఐనెట్ INET. ఇన్పుట్ అడ్రస్ Address. అడ్రస్ 1.1/24. సో, కమిట్ చేసేస్తున్నా. ఓకే. నౌ ఇప్పుడు నేను ఇవన్నీ ఇంగా ఫాస్ట్‌గా ఇదంతా కామన్ అండి. ఒక డివైస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా కాబట్టి, ఈ డివైస్‌లో నేను యూజర్ ఏం లాగిన్ అవ్వను. ఓకే. ఇక్కడ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగర్‌లోకెళ్ళి సింపుల్‌గా ఐపీ కాదు సెట్ ఇంటర్ఫేసెస్ em0.0 ఇక్కడ కూడా em0.0 ఉంది. ఓకే. ఇక్కడ కూడా em0.0 ఓకేనా? 0 ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ ఈజీ ఉంటది తెలుసా? నిన్నటికి ఈ రోజుకి ఏమన్నా కొంచెమన్నా అర్థమవుతుందా? లైక్ ఈజీగా ఉందా? కష్టంగా ఉందా అని? నిన్న కష్టంగా ఉండింది. ఈరోజు ఏమన్నా ఈజీ అనిపిస్తుందా కొంచెం నిన్నటికన్నా? ఎనీథింగ్ అనిపిస్తుందా అట్లా? సేమ్ కొంచెం ఫీలింగ్ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. అనిపిస్తుంది అన్న. నిన్నటి మీద బెటర్ కొద్దిగా. సో, ఇది ప్రాక్టీస్ చేయంగా కంపేర్ చేసుకుంటే ఆఖరికి మీరు ఎక్స్‌పర్ట్ అయితారు. సిస్కో, జునిపర్ 2 కంపేర్ చేస్తే జునిపర్ చాలా ఈజీ అని అనుకుంటారు. ఓకే. చాలా ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. నెక్స్ట్ సెట్ సిస్టమ్ రూట్ అథెంటికేషన్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ ల్యాబ్ 1, 2, 3 ల్యాబ్. ఓకే. నౌ ఐ నీడ్ టు కాన్ఫిగర్ సర్వీస్ సెట్ సిస్టమ్ సర్వీసెస్ ఎస్ఎస్హెచ్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ యూజర్‌లో ఈ రూటర్‌లో నేనేం కాన్ఫిగర్ చేయట్లేదు. ఇప్పుడు నేను రౌటర్ 2 దీనికి హోస్ట్ నేమ్ ఇస్తా. హోస్ట్ నేమ్ సెట్ సిస్టమ్ హోస్ట్ నేమ్. ఎంత ఇది? రౌటర్ 2. సో, కమిట్ చేసేస్తే ఇప్పుడు నేను 1 జీబీ ఇచ్చినందుకు తొందరగా కమిట్ అవుతుంది. సో, రౌటర్ 2 నుంచి రౌటర్ 1లోకి లాగిన్ అవుతున్నా. గైస్ ఐయామ్ లాగింగ్ ఇన్ ఫ్రమ్ రౌటర్ 2 టు రౌటర్ 1 చూడండి. లాగిన్ అవ్వాలంటే ఏంది? SSH 192.168.1.1 ఇస్తే బై డిఫాల్ట్ యెస్. చూడండి లాగిన్ అవుతున్నాం కదా! పాస్వర్డ్ అడుగుతుంది. బై డిఫాల్ట్ రూట్ పాస్వర్డ్ తీసుకుంటుంది. రూట్ పాస్వర్డ్ ఏం కాన్ఫిగర్ చేశా? ల్యాబ్ 123 ల్యాబ్ 123 చూడండి నేను ఎక్కడ లాగిన్ అయ్యా? రౌటర్ 1లోకి లాగిన్ అయ్యా. చూడండి. సో, దిస్ ఈస్ రౌటర్ 1. సో, దీనికి ఐపీ అడ్రెస్ ఇస్తా. హోస్ట్ నేమ్ ఇస్తా. హోస్ట్ నేమ్ సెట్ సిస్టమ్ హోస్ట్ నేమ్ రౌటర్ 1. సో, రిమోట్ నుంచి లాగిన్ అయ్యా. సో, ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి? రిమోట్‌లో లాగిన్ అవ్వచ్చు కదా! అది. సో, నేను రూట్ యూజర్ చేసి లాగిన్ అయ్యా. సో, ఇప్పుడు ఎగ్జిట్ కొడతా. సో, నేను ఎక్కడున్నా? ఎగ్జిటా? సో, నేను రౌటర్ 2లో ఉన్నానండి. యాక్చువల్‌గా నేను రౌటర్ 2లో ఉన్నా. ఇప్పుడు యూజర్‌తో లాగిన్ అవుతా. ఎవరితో లాగిన్ అవుతా? రూట్ యూజర్‌లో నేనేం చేశాను? రూట్ యూజర్‌లోకెళ్ళి హోస్ట్ నేమ్ కాన్ఫిగర్ చేశాను. కమిట్ కూడా చేశాను. రూట్ యూజర్‌కి ఫుల్ పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు నేను గణేష్ అండ్ శ్రావణి యూజర్స్ క్రియేట్ చేశాం కదా! వాళ్ళ నుంచి లాగిన్ అవుతా. SSH
-l శ్రావణి @192.168.1.1. ఓకే. ఐ థింక్ -l ఏం లేదనుకుంటా. యాహ్! సో, ఇప్పుడు చూడండి. నేను శ్రావణి యూజర్ తోటి లాగిన్ అవుతున్నా. సో, శ్రావణి యూజర్ పాస్వర్డ్ ఏంటి? శ్రావణి @123 లాగిన్ అయ్యా. ఎక్కడ లాగిన్ అయ్యా చూడండి. ఏమనొచ్చింది? శ్రావణి అనొచ్చింది. సో, హూ లాగ్డ్ ఇన్? మీరు కంపెనీలో జాయిన్ అయినాక కూడా మీకు యూజర్స్ క్రియేట్ చేస్తారు. సో, ఇప్పుడు ఎవరు లాగిన్ అయ్యారు? శ్రావణి లాగిన్ అయింది తన క్రెడెన్షియల్స్ తోటి. తెలుసుకోవాలంటే ఎలాగా? షో సిస్టమ్ యూజర్స్ అని కొడితే చూడండి ఎవరు లాగిన్ అయ్యారు? శ్రావణి లాగిన్ అయింది. ఆమె యొక్క ఐపీ అడ్రెస్ ఏంది? 1.2 నుంచి లాగిన్ అయింది. ఏ టైంలో లాగిన్ అయింది? ఈ టైంలో లాగిన్ అయింది. సో, శ్రావణికి ఫుల్ పర్మిషన్ ఇచ్చాం కదా! అవునా? కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు శ్రావణి. ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాం. రూట్ అదేంటి సూపర్ యూజర్‌కి పర్మిషన్ ఇచ్చేసాం. చూద్దాం కావాలంటే ఏదైనా కాన్ఫిగరేషన్ చేద్దామా? ఏదైనా సింపుల్‌గా ఏదైనా కాన్ఫిగరేషన్ అంటే ఏం చేద్దాం? ఇంకో యూజర్ క్రియేట్ చేద్దాం. సెట్ సిస్టమ్ లాగిన్ యూజర్ కిరణ్. కిరణ్. కిరణ్ ఉన్నారా? ఎవరైనా కిరణ్ అనే పేరున్నారా మన టీమ్‌లో ఇప్పుడు? ఓకే. వెంకట్ ఉన్నాడండి. సో, పేరు వెంకట్ అని ఇచ్చి అథెంటికేషన్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ ఇస్తున్నా. వెంకట్ @123 ఇచ్చి ఇప్పుడు కమిట్ కొడుతున్నా. సో, మిస్సింగ్ స్టేట్మెంట్ ఏంటి? యూజర్ మిస్సింగ్ స్టేట్మెంట్ క్లాస్ మిస్ చేసాం. క్లాస్ అంటే పర్మిషన్ ఇవ్వాలి కదా! సెట్ సిస్టమ్ యూజర్స్ సెట్ సిస్టమ్ లాగిన్ యూజర్ ఎవరు? వెంకట్. ఏమి ఇవ్వాలి? క్లాస్ వచ్చేసి సూపర్ యూజర్ ఇద్దాం. ఇచ్చేసిన. ఇప్పుడు కమిట్ చేసేస్తా. సో, శ్రావణి అనే నేను రౌటర్ 2 నుంచి రౌటర్ 1లోకి లాగిన్ అయ్యా. ఎవరు యూజరు? శ్రావణి అనే యూజర్‌తో లాగిన్ అయ్యా. సో, నేనేం చేస్తున్నాను? కాన్ఫిగరేషన్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఫుల్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు నేను గణేష్‌తో లాగిన్ అవుతాను. గణేష్‌తో లాగిన్ అయితే ఏంటి? మనకి ఓన్లీ రీడ్ వ్యూ అంటే ఓన్లీ షో కమాండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలం. ఓకే. ఓన్లీ షో కమాండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయలేం. సో, గణేష్ @123 చూడండి ఇప్పుడు ఎవరు లాగిన్ అయ్యారు? గణేష్ లాగిన్ అయ్యాడు. అవునా? ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ మోడ్‌లోకెళ్తే నాకు పర్మిషన్ ఉందా? చూడండి కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేయలేకుంటున్నా. నాకు పర్మిషన్ లేదు. కాన్ఫిగర్ ఇక్కడ నేను ఎంటర్ చేయలేకుంటున్నా. అన్నోన్ కమాండ్ అని వస్తుంది. డు యూ అండర్‌స్టాండ్ గైస్ నౌ? సో, నేను ఏమి ఇచ్చా? ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇచ్చా కాబట్టి కాన్ఫిగరేషన్ మోడ్ కమాండ్ గణేష్‌కి పని చేయదు. సో, మీరు ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయిన తర్వాత L2 ఇంజినీర్స్‌కి మాత్రమే ఈ ఫుల్ పర్మిషన్ ఇస్తారు. ఇట్లా L1 ఇంజినీర్స్‌కి షో కమాండ్స్ ఇస్తారు. చూడండి షో కమాండ్స్ ఒకటే కనిపిస్తాయి నాకి. షో ఇంటర్ఫేస్ స్టార్స్ అది. ఓకే. నువ్వు ఓన్లీ షో కమాండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయలేవు. కాన్ఫిగరేషన్‌లోకి ఎళ్ళడానికి నీ కమాండ్ డిసేబుల్. కావాలంటే నేను ఇక్కడ ఉన్నాను చూడండి. ఇది రౌటర్ 1. సో, ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్ మోడ్‌లో కొట్టా. ఇక్కడ మనోడికి అసలు కాన్ఫిగర్ కమాండే పనిచేయదు. ఈస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూజర్స్ అండ్ క్లాసెస్. ఓకే. ఎనీ క్వెషన్స్? ఈజీ ఉంటదండి. ఏం అంత బ్రో కష్టమేం కాదు. క్లాసెస్ లో అన్ఆథరైజ్డ్ అని ఉంది కదా దానికేంటి ఎక్కడ? ఓకే. 4 క్లాసెస్ కదా ఓకే. సెట్ సిస్టమ్ లాగిన్ యూజర్ లాగిన్ యూజర్ సపోజ్ యూజర్ నేమ్ ఇచ్చేసి క్లాస్ ఇచ్చేసి క్వెషన్ మార్క్. అన్‌ఆథరైజ్డ్ అంటే ఎవరైనా సరే అన్‌ఆథరైజ్డ్ అంటే లైక్ పర్మిషన్స్ పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవ్వచ్చు అనుకుంటా. ఇఫ్ యూ గివ్ అన్‌ఆథరైజ్డ్ యాహ్! సో, అన్‌ఆథరైజ్డ్ అంటే ఒక పేరిచ్చి అతను అన్‌ఆథరైజ్డ్ అని అసలు అతన్ని పాస్వర్డ్ ఇచ్చినా కూడా లాగిన్ అవ్వలేడు. ఎట్లంటే దీస్ ఆర్ ద క్లాస్ ఆపరేటర్స్. సీ, మీరు అన్‌ఆథరైజ్డ్ ఇచ్చారనుకోండి ఏం జరుగుతుంది? పర్టిక్యులర్ యూజర్ అన్‌ఆథరైజ్డ్ అని. సపోజ్ నేను వెంకట్ అని ఇచ్చి లేదంటే కోవిడ్ అన్‌ఆథరైజ్డ్ ఇచ్చాననుకోండి. కోవిడ్ లాగిన్ అవ్వలేడు. ఓకే. హి కెనాట్ లాగిన్ పర్మిషన్సే ఉండవు. పర్మిషన్స్ ఆర్ నన్. అన్‌ఆథరైజ్డ్ అంటే ఏంది? అసలు ఏ పర్మిషన్స్ లేవు. వ్యూ పర్మిషన్ లేదు. షో కమాండ్స్ లేదు. ఏ పర్మిషన్స్ లేవు. ఓకే. అది. సో, ఆపరేటర్‌గా ఇచ్చామంటే ఓన్లీ క్లియర్ నెట్వర్క్ రీసెట్ ట్రేస్ వ్యూ ఒకటే ఉంటుంది వాళ్ళకి. ఓకే. అది. సో, అన్‌ఆథరైజ్డ్ అంటే మనము కంప్లీట్‌గా పర్మిషన్ డినై చేసేస్తున్నాం. ఓకేనా? అది.
సో ఒక ఆర్గనైజేషన్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో వాడతాం బ్రో అనాథరైజ్డ్? అసలు వాడం. యాక్చువల్‌గా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి టెక్‌యాక్స్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి మీరు కంప్యూటర్‌లోకి లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే ఉందో కంపెనీది. అదే ఈ రౌటర్‌లో లాగిన్ అవ్వడానికి కూడా ఉంటది. ఓకే. మీరు ఎలాగైతే కంప్యూటర్‌లో లాగిన్ అవుతున్నారో ఆ క్రెడెన్షియల్సే ఈ నెట్వర్కింగ్ ఎక్విప్‌మెంట్‌లో కూడా లాగిన్ అవ్వడానికి ఉంటది. సో, ఎవరైతే నెట్వర్క్ ఇంజినీర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు. సేల్స్ టీము, అకౌంట్స్ టీమ్ వాళ్ళకి నెట్వర్కింగ్ ఎక్విప్‌మెంట్‌తో పనేముంది? కాబట్టి ఆ టీమ్‌ని మొత్తాన్ని అన్‌ఆథరైజ్డ్‌గా ఇయ్యొచ్చు. ఓకే. అట్లా గ్రూప్ ఇచ్చేసి అన్‌ఆథరైజ్డ్ పర్సన్స్ అని ఇయ్యొచ్చు వాళ్ళకి. సో, వాళ్ళు లైక్ బ్లాక్ అన్న. యాహ్! కైండ్ ఆఫ్ బ్లాక్. యాహ్! సో, వాళ్ళు అన్‌ఆథరైజ్డ్ అన్నమాట. దే ఆర్ నాట్ ఏబుల్ టు లాగిన్. అర్థమైందా కోవిడ్? ఇప్పుడు అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది బ్రో. అసలు ఎందుకు పెట్టారని డౌట్. అంటే అన్‌ఆథరైజ్డ్ ఎవరు అదే చెప్తున్నా బ్రో. ఇప్పుడు నువ్వు నెట్వర్క్ ఇంజినీర్ కాదు. నువ్వు సేల్స్ పర్సన్. నువ్వు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నీకు ఈ క్రెడెన్షియల్స్ ఇస్తారు కదా! కంపెనీ క్రెడెన్షియల్స్. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆ, ఇస్తారు కదా! ఆ, ఆ! అదే యూజర్ నేమ్, పాస్వర్డ్ నెట్వర్కింగ్ డివైస్‌లోకి ప్రతి ఒక్కరికి అవే క్రెడెన్షియల్సే యూజ్ చేస్తారు. మళ్ళీ నెట్వర్కింగ్‌లోకెళ్ళి ప్రతి ఒక్క ఈ రౌటర్‌లో డివైస్‌లో లాగిన్ అయ్యి యూజర్స్ కాన్ఫిగర్ చెయ్యరు. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. అది టెక్‌యాక్స్‌తో సింక్ చేస్తారు. అంటే మీ కంపెనీ ఓకే, క్రెడెన్షియల్సే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితాయి నెట్వర్కింగ్ డివైసెస్‌లోకి లాగిన్ అవ్వడానికి. సో, నెట్వర్క్ ఇంజినీర్స్ రోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ పర్మిషన్ ఉంటుంది. ఈ డివైసెస్‌కి లాగిన్ అవ్వడానికి. నువ్వు ఏంది సేల్స్ మేనేజర్‌గా జాయిన్ అయ్యావు. నీకెందుకు ఈ రౌటర్‌లో లాగిన్ అవ్వడానికి అని చెప్పి నిన్ను ఆ అన్‌ఆథరైజ్డ్ గ్రూప్‌లో దొబ్బేస్తారు. సో, పొరపాటున నీకు నెట్వర్కింగ్ కమాండ్స్ వచ్చినా కూడా నువ్వు లాగిన్ అవ్వలేవు. నీ టీమ్‌కి యాక్సెస్ ఉండదు. ఓకేనా? యూ ఆర్ ఎ అన్‌ఆథరైజ్డ్ ఓకే, పర్సన్. ఇప్పుడు నువ్వు నాక్ టీమ్‌లోకెళ్ళాలంటే బయట బోర్డ్ ఉంటుంది. అన్‌ఆథరైజ్డ్ పర్సన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. ఓకేనా? సింపుల్ అదే. అవును. అన్‌ఆథరైజ్డ్ పర్సన్ అంటే నువ్వు నాట్ ఆథరైజ్డ్. నువ్వు ఏ డిపార్ట్‌మెంటో తెలీదు. నువ్వు నాట్ అలౌడ్ అని. ఓకేనా? అట్లా. ఓకే, సో, ఓకే బ్రో. అర్థమైంది. ఆ క్లాస్‌లో అన్‌ఆథరైజ్డ్ ఇచ్చేస్తారు. అది. ఓకే. సో, దట్స్ ఇట్. దిస్ ఈస్ అబౌట్ యూజర్స్. ఇంకేమున్నాయి? సో, సెక్యూరిటీ జోన్స్ ఉన్నాయి. సెక్యూరిటీ జోన్స్ యూ కెన్ క్రియేట్. ఈ సెక్యూరిటీ జోన్స్ అంటే ఏంటంటే యూ కెన్ వాట్ సో, ఒక జోన్ క్రియేట్ చేయొచ్చు. ఒక జోన్ క్రియేట్ చేసి ఆ జోన్‌లో అలో చేయొచ్చనమాట. సో, సెక్యూరిటీ జోన్స్ అవసరం లేదిది. ఎస్ఆర్ఎక్స్‌లో ఉంటది. మనకి అవసరం లేదులెండి. హ్మ్. చెక్ ఇంటర్ఫేస్ స్టేటస్. ఓకే. సో, షో కమాండ్స్ అదే అనమాట. సో, షో కమాండ్స్ ఏంటి? షో అని ఇచ్చేసి క్వెషన్ మార్క్ ఏసేసి ఇవన్నీ షో బీజీపీ సమ్మరీ, షో వీఆర్ఆర్‌పీ. బీజీపీ ఈస్ నాట్ కాన్ఫిగర్డ్. జనరల్లీ చెప్తున్నా. సో, యూ విల్ హావ్ ఆల్ ద కమాండ్స్. సో, షో కమాండ్స్, షో ఆర్ప్ టేబుల్ లర్న్ ఉంటుంది. చూడండి ఏ ఇంటర్ఫేస్‌లో ఏ మ్యాక్ అడ్రెస్ అంటే షో ఆర్ప్ ఈస్ ద కమాండ్. ఓకే. ఇట్లా కొన్ని కమాండ్స్ ఉంటాయి. షో ఆర్ప్ ఇట్లా ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ పాసిబుల్ కమాండ్స్. ఇంకోటి షో ఇంటర్ఫేస్ టర్స్. ఓకే. షో ఇంటర్ఫేస్ టర్స్ అంటే ఏంటి? మనకి ఏమేం కనిపిస్తుంది? ఇది ఎగ్జామినేషన్ క్వెషన్. యూ విల్ సీ ఆల్ ద ఐపీ అడ్రెసెస్ అలాంగ్ విత్ ద ఇంటర్ఫేస్ స్టేటస్. షో ఇంటర్ఫేస్ టర్స్. ఓకే. ఇంటర్ఫేసెస్ వాటి నేమ్ అప్, డౌన్ మనకి ఐపీ అడ్రెస్ కనిపిస్తుంది. అలాగే షో చాసి హార్డ్‌వేర్ డీటెయిల్ అని ఉంటుంది. దీంట్లో ఏముంటుంది? ప్రతిది క్లియర్‌గా ఉంటుంది. షో చాసి హార్డ్‌వేర్ డీటెయిల్‌లో ఏముంటుంది? యూ విల్ సీ డివైసెస్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి. ఈడ ఇచ్చాను గదా! షో చాసి రౌటింగ్ ఇంజిన్ అంటే ఇట్లా రౌటింగ్ ఇంజిన్ ఉంటుంది. సో, రౌటింగ్ ఇంజిన్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఈడ ఇచ్చాను చూడండి కావాలంటే. ఈడ కొన్ని షో కమాండ్స్ ఇచ్చా. ఓకే. ప్లీజ్ గో త్రూ థట్. ఓకే. హ్మ్. సో, ఇందాక ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేశాం గదా! ఇదే యూజర్స్ అది. సో, యూజర్స్ అదంతా అయిపోయింది. దిస్ ఆల్ అబౌట్ ద క్లాస్ అండ్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. యూజర్స్ అయిపోయినాయి. హ్మ్. ఓకే. యూజర్స్ అయిపోయినాయి. ఆహ్, ఆహ్, అథెంటికేషన్స్, యూజర్స్, కాన్ఫిగరేషన్ గ్రూప్స్ అన్నీ అయిపోయినాయి. అయిందనుకోండి. ఇందులో మనకి నాట్ షూర్.
నా వాయిస్ రావట్లేదు. హలో హలో వస్తుందా? బ్రేక్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఓకే. సో, షో లాగ్ మెసేజెస్ ఏం చేస్తాయంటే, సపోజ్ రౌటింగ్ ఇంజిన్ ఫెయిల్ అయినా నేను చెప్పా గదా! హార్డ్‌వేర్ లెవెల్ ఇష్యూస్‌లో ఏ ఇష్యూ ఫెయిల్ అయినా, రౌటింగ్ ఇంజిన్ ఫెయిల్ అయినా, పవర్ సప్లై ఫెయిల్ అయినా, మనకి ఫస్ట్ అలారం జనరేట్ అవుతుంది. హే! పవర్ ఇంజిన్ ఫెయిల్ అయింది అని. షో చాసీ అలార్మ్స్. సో, ఈ అలార్మ్స్‌లో మనకు అలార్మ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కరెంట్ ఏం అలార్మ్స్ లేవు. అలార్మ్స్ ఏమైతది ఒకవేళ ఉంటే హార్డ్‌వేర్ ఇంజిన్ అని ఆ టైమ్ స్టాంప్ బేస్ చేసుకొని అవుతుంది. నువ్వేం చెక్ చేయాలి? లాగ్ మెసేజెస్ చెక్ చేయాలి. షో లాగ్ మెసేజెస్. చెక్ చేస్తే నీకు ఇలా లాగ్ మెసేజెస్ ఉంటాయి. ఏ టైంలో ఏం జరిగింది? సో, డీమాన్స్ ఉంటాయి గదా! ఆర్‌పిడి రౌటింగ్ ప్రోటోకాల్ డీమాన్స్. సో, చాసిడీ అంటే హార్డ్‌వేర్ లెవెల్ ఇష్యూస్. సో, ఎవ్రీథింగ్ యూ విల్ సీ హియర్. సో, ఏ డేట్‌లో, ఏ టైంలో ఏం జరిగింది? దీన్నే రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. రూట్ కాజ్ అనాలిసిస్ ప్రొవైడ్ చేయాలంటే ఏ ఏ టైంలో ఏ ఇష్యూ జరిగింది చెక్ చేయాలంటే షో లాగ్ మెసేజెస్. ఓకే. థిస్ ఈస్ అనదర్ ఎగ్జామినేషన్ క్వెషన్. సో, ఎక్కడ చెక్ చేస్తావు? ఏదైనా మనం లాగ్ మెసేజ్ చెక్ చేయాలంటే షో లాగ్ మెసేజెస్. ఓకేనా? షో లాగ్ మెసేజెస్ ఈస్ అ కమాండ్. అదే సిస్కోలో అయితే షో లాగింగ్ అంతే. సో, ఇట్ విల్ సీ ఆల్ ద లాగ్ మెసేజెస్. ఓకేనా? అది. హ్మ్. సో, లాగింగ్ అది. రెస్క్యూ కాన్ఫిగరేషన్ అది. సో, రిక్వెస్ట్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. మీరు ఏదైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కంపెనీలో మీరు ఏదైనా సరే న పని చేస్తున్నారు. జునిపర్ డివైస్ వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. సంథింగ్ ఏదో ఒకటి. ఆ రౌటింగ్ ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. జునిపర్ ట్యాగ్ కేస్‌కి క్రియేట్ చేస్తారు. హే ఆర్ఎంఏ చేయమని. ఈ డివైస్ రీప్లేస్ చేయమని చేస్తారు. కానీ వాళ్ళు ఏమడతారు? హే మాకు కొన్ని లాగ్స్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతారు. అదేంటి రిక్వెస్ట్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్. రిక్వెస్ట్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఆర్ఎస్ఐ. ఇది ఏం చేస్తుంది? సెట్ ఆఫ్ కమాండ్స్‌ని లాగిన్ అవుతుంది. ఇది కాదు ఇది. సో, గణేష్ ఏందబ్బా! ఓకే. రిక్వెస్ట్ ఇది రిమూవ్ చేద్దాం పాపం. ఓకే. నేను రిమోట్ లాగిన్ ఇది నాకు. సో, ఇది ఏంటి రిక్వెస్ట్ సపోర్ట్స్ ఇన్ఫర్మేషన్. ఏముంటుంది? రిక్వెస్ట్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్. ఇదేం చేస్తుంది? సెట్ ఆఫ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఏంటి? జనరేట్ చేస్తుంది. ఈ రిక్వెస్ట్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ కమాండ్ ఇచ్చేస్తే షో కమాండ్స్ కొన్ని ఉంటాయి. సెట్ ఆఫ్ కమాండ్స్ అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఇది ఎంటర్ చేసినామంటే మొత్తం ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది. చూడండి ఫైల్ క్రియేట్ అవుతుంది టోటల్‌గా. చూడండి ఎంటర్ అవుతుంది. రిక్వెస్ట్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే మొత్తం ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఎక్కడ స్టోర్ అయింది చూడండి. చూడండి. చూడండి షో వర్షన్ డీటెయిల్ నో ఫార్వర్డింగ్. అవునా? సో, రిక్వెస్ట్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ జనరేటింగ్ ఎ ఫైల్. చూడండి మొత్తం. సో, చార్ట్ ఆడియో డీటెయిల్ ఎన్ని కమాండ్స్ ఉన్నాయో అన్ని కమాండ్స్ షో వర్షన్ అన్ని కమాండ్స్ ఇట్ విల్ జనరేట్. ఇట్ ఈస్ జనరేటింగ్ నౌ. ఫస్ట్ ఏంటి షో సిస్టమ్ అప్ టైమ్. షో వర్షన్ అన్నీ ఉన్నాయి చూడండి. వన్ బై వన్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఇది ఈ కమాండ్స్ అని అడుగుతారు. సో, రిక్వెస్ట్ సిస్టమ్ ఆర్ఎస్ఏ రిక్వెస్ట్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఏంటి? ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద సెట్ ఆఫ్ కమాండ్స్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద అవుట్‌పుట్. బ్రో రిక్వెస్ట్ వార్ అంటే వార్ అనేది వార్ వార్ అనేది లైనక్స్‌లో ఒక ఫోల్డర్ డైరెక్టరీ. సో, /var/tmp అక్కడ స్టోర్ అయితాయన్నమాట ఇవన్నీ. సో, ఈ లాగ్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అయితాయి? /var/log /var/tmp మీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ అక్కడ స్టోర్ అయితాయన్నమాట. ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఎక్కడ విన్నావు బ్రో /var అనేది ఇక్కడేమైనా చూసినావా? లేదు, నేను ఐఎస్పీలో వర్క్ చేస్తాను కదా డెవలపర్స్ పైన. యెస్. యెస్. సో సో, అయితే మీరు ట్యాగ్ అడుగుతారు. జునిపర్ యూజ్ చేస్తారా మీరేమన్నా? నేను మల్టీ వెండర్ నోకియా సిస్కో జూనిపర్. యాహ్! సో, మీరు జునిపర్ యూజ్ చేస్తారు కదా! ఈ లాగ్ మెసేజెస్ అన్నీ /var/logలో ఉంటాయి. /var అనేది ఒక ఫోల్డర్ బై డిఫాల్ట్. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే బై డిఫాల్ట్ ఫోల్డర్. ఓకేనా? ఓకే. అది. ఇది చాలా స్లోగా రన్ అవుతుంది. సో, అది ఇన్ఫర్మేషన్. సో, సెట్ ఆఫ్ కమాండ్స్ రన్ అవుతుంది. సో, మీరేం చేస్తారు? మీరు ఫైల్ ఆర్కైవ్ ద్వారా యూజ్ చేసి లాగ్స్ వాళ్ళకి అప్‌లోడ్ చేస్తారు. అంతే కదా! ఫైల్ ఆర్కైవ్ ఇచ్చి అంటే మీరేం చేస్తారు? కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేయాలంటే కంప్రెస్ చేయొచ్చు. యూఆర్ఎల్ ఇది మీరు డైరెక్ట్‌గా అచీవ్ చేయొచ్చనమాట. ఫైల్ ఆర్కైవ్ కంప్రెస్ చేసి టీజీజీ ఫార్మాట్‌లో కంప్రెస్ చేసి డెస్టినేషన్ ఏదుందో కంప్రెస్ అవుతుంది ఆటోమేటిక్‌గా.
జిప్ ఫార్మాట్లో కంప్రెస్డ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇచ్చేస్తే అయిపోయా. లొకేషన్ ఏంటి స్లాష్ వార్ ఓర్ని స్లాష్ వార్ స్లాష్ లాగ్ స్లాష్ వార్ స్లాష్ టీఎంపీ ఏదో ఒక దాంట్లో ఇచ్చేయచ్చు. అక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ స్లాష్ వార్ అనేది లేదు ఇక్కడ. సో యూ కెన్ గివ్ ఎనీథింగ్ హియర్. ఇక్కడ ఇది ల్యాబ్ డివైస్ కాబట్టి కనిపించదు. ఓకే, మనం లోకల్లో స్లాష్ వార్ అంటే లోకల్, లేదంటే డైరెక్ట్ రిమోట్లో ఏదైనా మన నెట్వర్క్ రీచబిలిటీ ఉందంటే అక్కడైనా ఎఫ్టిపి ద్వారా డైరెక్ట్గా పంపించచ్చు. అది అది సో నా ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి నువ్వు ఈ డివైస్ లో ఉన్న కాన్ఫిగరేషన్ మొత్తం నువ్వు రిమూవ్ చేయాలి అంటే డిలీట్ అని అన్ని యూస్ చేయాలి కదా. డిలీట్ అని కాకుండా కమాండ్ వచ్చేసి రిక్వెస్ట్ సిస్టమ్ జీరో సైజ్. ఈ కమాండ్ ఎప్పుడు నీ లైఫ్‌లో యూజ్ చేయకు. ఎట్టి పరిస్థితిలో గూడా. బట్ తెలుసుకొనుండు. డేంజరస్ కమాండ్. ఇది ఇచ్చినావంటే నీ ఫోన్ ఫ్యాక్టరీ డిఫాల్ట్ అయినట్టు మొత్తం ఫ్యాక్టరీ డిఫాల్ట్ అయితది. నువ్వు పొరపాటున యెస్ కొట్టినావంటే మొత్తం డేటా ఎరేజ్ అయిపోయి కొంప కొల్లేరైపోతది. రియల్ టైమ్ ఇండక్షన్ డివైస్‌లో రిక్వెస్ట్ సిస్టమ్ జీరో సైజ్ అనేదైతే దయచేసి ఎవరు యూజ్ చేయకండి. అదేం చేస్తుంది ఫ్యాక్టరీ డిఫాల్ట్. రిక్వెస్ట్ సిస్టమ్ జీరో సైజ్ అంటే ఏంటి? ఇట్ విల్ ఎరేజ్ ఆల్ యువర్ డేటా. మొత్తం డేటా ఎరేజ్ చేసి వైప్ చేసేస్తుంది. ఓకేనా? బీ కేర్‌ఫుల్. ఒకవేళ డివైస్‌ని రీబూట్ చేయాలంటే రిక్వెస్ట్ సిస్టమ్ రీబూట్ అని ఉంటది. రీబూట్. ఓకే. రిక్వెస్ట్ సిస్టమ్ రీబూట్ కొట్టి యెస్ కొట్టినామంటే చూడండి రీబూట్ కొట్టి యెస్ అడుగుతుంది. యెస్ అని కొడితే రీబూట్ అయితుంది. ఓకేనా? పవర్ ఆఫ్ అంటే రౌటింగ్ ఇంజిన్ పవర్ ఆఫ్ అయితుంది. అట్లా. సో ఇంకోటి రీస్టార్ట్ పర్టిక్యులర్ సర్వీసెస్ రీస్టార్ట్ చేయాలంటే ఇక్కడ రీస్టార్ట్ రౌటింగ్. రీస్టార్ట్ రౌటింగ్ అంటే ఆర్పిడి డిమాండ్ రీస్టార్ట్ అవుతుంది. అట్లా పర్టిక్యులర్ సర్వీస్ రీస్టార్ట్ చేయాలంటే రీస్టార్ట్. ఓకేనా? దీస్ ఆర్ ద కమాండ్స్. ఓకే. దీస్ ఆర్ ద కమాండ్స్. సో అన్నీ ఇవే ఇంగ. సో టుమారో నేను షో కమాండ్స్, రౌటింగ్ ఫండమెంటల్స్ అయిపోగొట్టేస్తా టుమారో. ఓకే. సో రౌటింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. స్టాటిక్ రౌట్ ఈజీ. ఈరోజు డాక్యుమెంట్ ఇస్తాను. ఆ స్టాటిక్ రౌట్ కాన్ఫిగరేషన్ చేయండి. ఆల్రెడీ నేను ఇచ్చాను అనుకుంటా కదా నిన్న మీకి. ఐ హావ్ ఆల్రెడీ గివెన్ యూ ఇచ్చానా లేదా? లేదా హ్మ్? లేదన్నా డాక్యుమెంట్ ఏమి ఇవ్వలేదు. డాక్యుమెంట్ ఏమి ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాడండి డాక్యుమెంట్. ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎక్కడ ఉంది జేఎన్సీ? ఓకే. జేఎన్సీఐఏ లేదులేండి డౌన్లోడ్స్లో ఉంటుంది. ఓకే. సో ఈ సిఎల్ఐ మోడ్స్ జెనిఫర్ సిఎల్ఐ ఓపెన్ చేసిన పంపిస్తున్నా. ఓకే. సో ప్లీజ్ డూ ద ల్యాబ్స్. ఓకే. ఇక్కడ దీంట్లో ఉంటాయి అన్ని చేసేయండి. ఓకేనా? అది మ్యాటర్. సో ఎనీ క్వశ్చన్స్? సో ఇది సో రీబూట్ చేయాలంటే ఇది. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? టెక్నాలజీ ఏం నేర్చుకోవట్లేదు. హార్డ్వేర్ జునిపర్ అనేది ఎలా పనిచేస్తుంది చాలా ఇంపార్టెంట్. సో జునిపర్ కమాండ్స్ ఇంపార్టెంట్ మనకి. సిస్కో ఈజీ కానీ జునిపర్ ఈజ్ లిటిల్ లైనక్స్ బేస్డ్. ఒక్కసారి తెలిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇట్లా కాన్ఫిగరేషన్ కమాండ్స్ మీకు అన్నీ తెలిస్తే కొంచెం లైనక్స్ బేస్డ్ కాబట్టి ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ ఉన్నానండి. సెట్ ఇంటర్ఫేసెస్ కాన్ఫిగరేషన్లో ఒక్క నిమిషం. కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్ళి కాన్ఫిగర్ కదా వెళ్ళి సెట్ ఇంటర్ఫేసెస్ EM0.0 జస్ట్ చెప్తున్నాను. ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్. ఇప్పుడు ఒక కమాండ్ టైప్ చేశాను. సపోజ్ నేను ఇక్కడ ఈ EM0 కాడికి వెళ్ళాలి, లేదంటే స్టార్టింగ్కి వెళ్ళాలి. స్టార్టింగ్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనం? లెఫ్ట్ యారో యూస్ చేస్తాం కదా. ఇట్లా లెఫ్ట్ యారో రైట్ యారో ఇట్లా యూస్ చేయకుండా షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ విండోస్లో వర్క్ అవుతాయి, ఎక్కడైనా వర్క్ అవుతాయి. సో కంట్రోల్ ఏ అని కొట్టారంటే స్టార్టింగ్ వెళ్తారు. చూడండి కంట్రోల్ ఏ. కంట్రోల్ ఈ కొడితే ఎండ్కి వెళ్తారు. ఓని ఓని వేరే ట్యాబ్ వెళ్ళిపోయింది ఇది. ఓకే. కంట్రోల్ ఏ కొడితే ఇక్కడికి, కంట్రోల్ ఈ కొడితే ఎండ్కి. ఇది ఎండ్ కాకుండా వేరే తీసుకుంటుంది. జనరల్గా అయితే ఎండ్కి వెళ్తుంది. సో ఈ ఎండ్కి వెళ్తుంది కంట్రోల్ ఈ కొడితే. ఓకే. సో కంట్రోల్ ఈ కొడితే ఎండ్కి వెళ్తుంది. ఓకే. సో దీస్ ఆర్ ద షార్ట్ కట్స్. కంట్రోల్ ఏ కొడితే ఇట్లా, కంట్రోల్ ఈ కొడితే ఎండ్కి వెళ్ళడాలు. సో ఇట్లా కమాండ్స్ షార్ట్ కట్ కీస్ ఉన్నాయో చూడండి. సో దీస్ ఆర్ ద షార్ట్ కట్ కీస్. ఇక్కడ ఇలా ఉన్నాయి. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ దిస్ షార్ట్ కట్ కీస్. ఇక్కడ ఉన్నాయి చూడండి.
ఓకే. సో, లైనక్స్ కమాండ్స్ అండి. లైనక్స్ కమాండ్స్ అన్నీ. సో, ఎక్కడ పోయింది అది? షార్ట్‌కట్ కీస్. ఒక టేబుల్ ఉంటుంది. ఈడున్నాయి చూడండి. దీస్ ఆర్ ద కమాండ్స్. సో, కంట్రోల్ బి అంటే కర్సర్ మూవ్ అవ్వడం. ఇవి షార్ట్‌కట్ కమాండ్స్. కంట్రోల్ ఏ అంటే బిగినింగ్‌కి రావడం. కంట్రోల్ ఈ అంటే ఎండ్‌కెళ్ళడం. సో, కంట్రోల్ హెచ్ డిలీట్ కొడితే కొంచెం కర్సర్ డిలీట్ అవ్వడం. కంట్రోల్ డి కొడితే ముందుకెళ్ళడం. సో, ఒక క్యారెక్టర్ డిలీట్ అవ్వడం. సో, ఇలా షార్ట్‌కట్ కీస్ ఉంటాయి. ఇవి లైనక్స్ కమాండ్స్. సో, జునిపర్ సిఎల్‌ఈ కూడా లైనక్స్ బేస్డ్ కాబట్టి ఇట్లా ఉంటుంది. సో, ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అది. సో, అంతకు మించి ఏం లేదు. ఇంగా 2 డేస్‌లో మొత్తం అయిపోతాయి. సో, ఇంకొకటి ఇక్కడ నేను అదేంటి స్టాటిక్ రౌట్ కాన్ఫిగరేషన్ ఇచ్చాను. ప్లీజ్ డూ స్టాటిక్ రౌట్ కాన్ఫిగరేషన్. టుమారో రౌటింగ్ చెప్పేటప్పుడు ఓఎస్పీఎఫ్ ఆల్రెడీ మీరు చేశారు కదా! ఓఎస్పీఎఫ్, బీజీపీ ల్యాబ్ కూడా రేపు ఇచ్చేస్తాను. మీరే ప్రాక్టీస్ చేయండి. జేఎన్‌సీఏకి మరీ డెప్త్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు తెలుసు ఓఎస్పీఎఫ్, బీజీపీ. కాన్ఫిగరేషన్ కమాండ్స్ ఒకటి ఎలా చేయాలి ఏంటనేది రేపు చెప్తా. ఓకే. రేపు చెప్పి మీకు ఇచ్చేస్తా ల్యాబ్‌లో. ఓకేనా? దట్స్ ఇట్. ఎనీ క్వెషన్స్? That's all for today class. Let me stop recording and so whatever we have covered today, we have completed configuration basics. Okay, everything. Okay. సో, ఇంటర్ఫేస్ టైప్స్ అండ్ ప్రాపర్టీస్ అంటే తెలుసు కదా! నిన్ననే చెప్పాము. ఇంటర్ఫేస్ 1G ఇంటర్ఫేస్ ఉంటుంది. సో, ప్రాపర్టీస్ అంటే షో ఇంటర్ఫేస్ ఎక్స్‌టెన్సివ్ కొట్టేస్తే యూ విల్ సీ మ్యాక్ అడ్రెస్, లింక్ స్టేటస్ అవన్నీ నిన్ననే చూసాం మనం. యెస్టర్‌డేనే కంప్లీట్ అయిపోయినాయి అవన్నీ. ఓకేనా? సో, దిస్ సిస్లాగ్ ఇప్పుడు అయిపోయింది. షో లాగ్ మెసేజెస్‌ది. సో, సిస్లాగ్, ఎస్ఎన్ఎంపి ఇవన్నీ మానిటరింగ్ టూల్స్. ఎస్ఎన్ఎంపి అనేది మానిటరింగ్ టూలు. సో, నేను చెప్పాను కదా! రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో ఏం చెప్పాను? అన్ని ట్రాప్స్ అన్ని జనరేట్ చేసి మానిటరింగ్ టూల్‌కి పంపిస్తది కదా! సో, ఎస్ఎన్ఎంపి ఎలా కాన్ఫిగర్ చేయాలి? ఎన్‌టిపి అంటే నెట్వర్కింగ్ టైమ్ ప్రోటోకాల్ అనమాట. సో, అది సింక్ అవుతుంది క్లాక్ తోటి. అది సిస్లాగ్ సర్వర్ అంటే మన లోకల్‌లో లాగ్ మెసేజ్ ఉన్నట్టు సిస్లాగ్ సర్వర్ కూడా ఏం చేస్తుంది? డివైస్ నుంచి ప్రోటోకాల్, హార్డ్‌వేర్ లెవెల్ లాగ్స్ మొత్తం సిస్లాగ్ సర్వర్‌లో మెయింటైన్ చేస్తుందనమాట. సెపరేట్‌గా సిస్లాగ్ సర్వర్ మెయింటైన్ చేస్తాయి ప్రతి కంపెనీ. ఎందుకంటే మన డివైస్‌లో రీబూట్ అయితే లాస్ అయిపోతాయి. ఇఫ్ ద డివైస్ ఈస్ రీబూటెడ్ ఆల్ ద లాగ్స్ విల్ బి ఎరేజ్డ్ నార్మల్‌గా కొన్ని. సో, అట్లా సిస్లాగ్ సర్వర్ ఎక్స్టర్నల్ అనమాట. అదేం చేస్తుంది? ఎక్స్టర్నల్ సర్వర్‌లో ప్రతి ఒక్క డివైస్ యొక్క లాగ్ మెసేజెస్ మనకి స్టోర్ చేసుకుంటుంది. ఇది రూట్ కాజ్ అనాలిసిస్ గాని, ఏదైనా ఇష్యూని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉపయోగపడుతుందనమాట. అది. ఈ కాన్ఫిగరేషన్ కూడా డాక్యుమెంట్‌లో ఉంది చూడండి. టుమారో ప్యాకెట్ క్యాప్చర్ కమాండ్స్, ఇంకొన్ని షో కమాండ్స్ అవన్నీ జునిపర్ ఓఎస్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్, రూట్ పాస్వర్డ్ రికవరీ అన్నీ చెప్తా. రూట్ పాస్వర్డ్ రికవరీ మన జీఎన్ఎస్3 ల్యాబ్‌లో వచ్చేస్తుంది. చెప్తా. డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తా. అలాగే రౌటింగ్ ఫండమెంటల్స్ కూడా అయిపోగొట్టేద్దాం టుమారో. ఓకే. టుమారో ఇంకో 10, 20 మినిట్స్ ఎక్కువ అవుతుంది. బట్ టుమారో ఐ విల్ కంప్లీట్ ఇట్. ఓకే. ఐ ఫ్రైడే వచ్చేసి రౌటింగ్ పాలిసీస్, ఫైర్‌వాల్ ఫిల్టర్స్ అంతే. చూడండి, అలేఖ్య ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వెషన్. ఈస్ ఇట్ డిఫికల్ట్ అమ్మా? మీరు చాలా ఐ మీన్ లైక్ కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయేమో అని అనుకున్నారేమో కదా! అవునన్నా. కానీ బట్ ఈజీనే ఉందంతా. యాహ్! కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోం. మనం జస్ట్ కమాండ్ లైన్ ఒకటే నేర్చుకుంటాం. కాన్సెప్ట్స్ అన్నిటికి కామనే. ఓకేనా? అది. యాహ్!